సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నారు. దానికి భిన్నంగా ఇంకా ఇటు ఇతర దేశాల నుంచి ఇప్పుడిప్పుడే సూపర్ మార్కెట్లో 300 నుంచి 400 రూపాయల కిలో చొప్పున అమ్మే అవకాడో పంటను మన దగ్గర అంటే మన ప్రాంతానికి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఈ అవకాడో పంటను మన దగ్గర పండించడంతో పాటు వాటిపైన ఇతర రైతులకు కూడా అవగాహన పెంచుతున్న రైతున్నారు. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం అండి. నేను వృత్తి విద్య వైద్యుణ్ణి. సో దీనిలో భాగంగా అగ్రికల్చర్ అనే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్తో నేను దాదాపు 2016లో ఫస్ట్ టైం అగ్రికల్చర్ స్టార్ట్ చేసి జరిగిందండి. సో ఫస్ట్ 2016లో డ్రాగన్ ఫ్రూట్ మొదలు పెట్టామండి. సో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ తెలంగాణలో స్టార్ట్ చేద్దామనితో ఇక్కడ దాదాపు ఒక 26 రకాల ఫ్రూట్స్ని ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఇండియాకి సూట్ అయ్యే వెరైటీస్, అంటే మంచి రిటర్న్స్ వచ్చే వెరైటీస్ని చూస్ చేసుకోవడం జరిగింది. రైట్ ఫ్రమ్ డూరియాన్, రాంబుటాన్, మ్యాంగోస్టీన్, అవకాడోస్, డ్రాగన్ ఫ్రూట్. సో మీకు డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఇక్కడ పండేది కాదు అన్న ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు దాదాపు తెలంగాణలో 1000 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ గ్రో కాదు అన్న స్టేజ్ నుంచి వియత్నాం కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఒక ఎకరంలో దాదాపు ఇక్కడ 13.1 టన్ను హార్వెస్ట్ తీయడం జరిగింది. సీజనల్ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అన్న అపోహ నుంచి దాదాపు 360 రోజులు కూడా డ్రాగన్ ఫ్రూట్ మనము ఆర్టిఫిషియల్గా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి గ్రో చేస్తున్నాం. సో యూజువల్గా అక్టోబర్ నవంబర్ వరకు డ్రాగన్ ఫ్రూట్ అనేది అయిపోతుంది. కానీ ఇక్కడ మార్చ్ వరకు కూడా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ గ్రో చేయడం జరుగుతుంది. అవకాడో గ్లోబల్గా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో అవకాడో గ్రో చేయలేమా అనే ఒక థాట్తో ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని హార్టికల్చర్ నుంచి వెరైటీస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేసామండి. దీంతోపాటు కొన్ని నర్సరీస్ నుంచి, కేరళ నుంచి కొన్ని ఇంపోర్టెడ్ వెరైటీస్ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఆల్రెడీ ఇనిషియల్ సక్సెస్ చూసి ఇక్కడ వర్కౌట్ అవుతోంది, ఇక్కడ గ్రో చేయొచ్చు అనే ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దెన్ టు గెట్ ద బెస్ట్ వెరైటీస్ ఆఫ్ అవకాడో. సో దీంట్లో మనం మెయిన్గా చూస్తే మనకి జంప్లాస్, మనకి ప్లాంట్లో వెరైటీస్ అవైలబిలిటీ మనకి ఇండియాలో లేవండి. కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఈజ్ నోన్ అండ్ ఫర్ అవకాడోస్ రీసెర్చ్. సో వాళ్ళతో టైఅప్ అయ్యి ఇండియాకి అవకాడో వెరైటీస్ నాట్ ఓన్లీ జూన్, జూలై ఆర్ ఆగస్ట్లో వచ్చే ఒకటే మంత్ టార్గెట్ కాకుండా ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ కోసము డిఫరెంట్ సీజన్స్లో అవకాడో వెరైటీస్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఒక ఐజీ ఇంటర్నేషనల్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రెష్ ఫ్రూట్ ఇంపోర్టర్స్, ఆల్మోస్ట్ వాళ్ళు 25 to 27% ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేస్తుంటారు. సో వారితో టైఅప్ అయ్యి మనం ఇక్కడ ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ఇస్తాము. దే విల్ సెల్ ఫర్ అస్. సో మన ఎఫ్పిఓ ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఐజీ డెక్కన్ అనే ఒక 50-50 జాయింట్ వెంచర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాలిఫోర్నియా బెస్ట్ ఫర్ అవకాడోస్, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో అన్ని రూట్ స్టాక్స్, మంచి కల్టివర్స్ని తీసుకొని నెక్స్ట్ 3 to 5 yearsలో ద బెస్ట్ సెంటర్ అవకాడో దేశంలో ఫస్ట్ సెంటర్ క్లోనల్ ప్రొపగేషన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రస్తుతానికి ఒక ప్లాంట్ ఆఫ్ అవకాడో మంచి క్వాలిటీ రూట్ స్టాక్ వెరైటీస్ తీసుకురావడం 2500 నుంచి 3000 రూపీస్ పర్ సాప్లింగ్ పడుతుందండి. ఫ్యూచర్లో మనం దీన్ని ప్రైజింగ్ను ఒక 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ లోపలే తీసుకొద్దామని మా ప్రయత్నం. దీంట్లో భాగంగా ఇక్కడ 4 years నుంచి చేసే ట్రయల్స్ అండ్ రీసెంట్గా మనము మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణతో అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకున్నాము. సో దట్ ఇట్లా మీ ఫార్మర్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. సో దీనివల్ల భాగంగా రీసెర్చ్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టడీస్ చేసి మనకి డేటా పబ్లిష్ చేయడం వల్ల ఫ్యూచర్లో చాలామంది ఫార్మర్స్కి ఇది ఒక రెఫరెన్స్గా మారిపోతుంది. మన దగ్గర మామిడి తోటలు ఎక్కువగా వేస్తుంటారు. సో ఇది అవకాడో ఎట్లా బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లా ప్రాఫిట్స్ ఉంటాయి? అవకాడో అండ్ మామిడి కొంతవరకు సిమిలర్ అండి. సో ఈ రెండు కూడా డిసెంబర్, జనవరిలోనే, అంటే రాత్రి కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఫ్లవరింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. మ్యాంగో మనకి 3 to 4 monthsలో హార్వెస్ట్ అవుతుంది, కానీ అవకాడో 6 months పడుతుంది. అండ్ పీక్ వర్షాల్లో కూడా అవకాడో మనకి ఇంకా రెడీ కాదండి. తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్లో రెడీ అవుతుంది.
సో ఎకనామికల్గా చూసుకున్నప్పుడు మ్యాంగో హార్డ్లీ మనం ఒక ఎకరానికి 50 నుంచి ₹1,00,000 కూడా తీయడం కష్టంగా ఉందండి మ్యాంగో రైతులకి. అండ్ వస్తే అందరికి ఒకేసారి ఫ్రూట్ వస్తుంది, అది పెద్ద సమస్య. అవకాడో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, ప్లాంటేషన్ ఏరియా తక్కువ ఉంది, అది అవేర్నెస్ పెరుగుతూనే ఉంది. అండ్ ప్రైజింగ్ ఆఫ్ ఇండియన్ గ్రోన్ అవకాడో ₹70 నుంచి ₹110 మధ్యలో ఉందండి. అదే ఇంపోర్టెడ్ వెరైటీస్ అనుకోండి ₹600 నుంచి ₹1,000 వరకు ఉందండి డిఫరెంట్గా. సో కిలోకి, ఒక కేజీకి. సో మనము పండించొకటే కాదండి, వీ హ్యావ్ టు ఫైండ్ రైట్ మార్కెట్. క్వాలిటీ ప్రొడ్యూస్ ఉండి మనకు స్పెసిఫికేషన్స్ ప్రకారం గ్రో చేసి క్వాలిటీ బాగా ఇస్తే ఖచ్చితంగా పీపుల్ విల్ బై ద ఫ్రూట్. ఏం బెనిఫిట్స్ ఉంటాయి అవకాడోతో? హెల్త్ బెనిఫిట్స్. సో అవకాడో ఈజ్ కన్సిడర్డ్ మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి. దీంట్లో హై అంటే ఆయిల్ కంటెంట్, మామూలుగా ఆయిల్ అంటే ఒక అపోహ ఉంటుంది, ఆయిల్ ఈజ్ బ్యాడ్, హై కొలెస్ట్రాల్ ఈజ్ బ్యాడ్. కొలెస్ట్రాల్లో కూడా 5 రకాలు ఉంటాయండి. HDL అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది మంచిది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి. సో ఈ రకంగా దీంట్లో ఇవన్నీ పోషక విలువలు ఉన్నాయి. దీంతోపాటు వైటమిన్ A, D, E, K. ఈ అనే వైటమిన్ అనేది మోస్ట్ సీన్ ఇన్ అవకాడో. సో న్యూట్రిషన్ పరంగా యాంటీ ఆక్సిడెంట్స్, దాంతోపాటు క్యాలరీ రిచ్. సో ఇవన్నీ కాంబినేషన్స్ ఒక ఫ్రూట్లో ఉండటం వెరీ రేర్. ఫస్ట్ ఈజ్ అవకాడో, సెకండ్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్, థర్డ్ ఈజ్ బెర్రీస్, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీస్ ఇవన్నీ. సో అంటే అన్ని ఫ్రూట్స్లో మనకి పోషకాలు ఉండవండి, కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఈ 3-4 ఫ్రూట్స్ని we have highest density of all these things in a single combination. సో ఇవి డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతోంది, కన్జంప్షన్ పెరుగుతోంది.